బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. చాలా నెలల తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడబోతున్నారు. కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్ కు ముందు నుంచి సెంటిమెంటే. ఏ పని చేసినా ఇక్కడి నుంచే మొదలు పెట్టడం ఆయనకు అలవాటే. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారన్న దానిపై ప్రజలు, పార్టీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్, బీజేపీలో కూడా ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల సభా వేదికగా సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచర గణం కూడా కారెక్కబోతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఎనర్జీ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పనిచేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తిరుగుబాటు ఎగురవేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అధికార పక్షాన్ని మరింత టార్గెట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి కేసీఆర్ సభ నాంది పలుకుతోందని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కూడా కరీంనగర్ గడ్డపై నుంచే కేసీఆర్ నాంది పలికారు. జగిత్యాల జిల్లా వేదికగా ఆయన ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు చేసే అవకాశం ఉంది. చివరిగా గతేడాది బీఆర్ఎస్ రజోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన బయట కనిపించిన సందర్భాలు లేవు. కేసీఆర్ బయటకు వస్తున్నారంటేనే గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం మరింతగా రెట్టింపవుతుంది. అలాంటిది బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారంటే పార్టీకి పునర్వైభవం వచ్చినట్లేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. 6 గ్యారెంటీల అమలుపై ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తానికి కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. చాలా నెలల తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడబోతున్నారు. కరీంనగర్ జిల్లా అంటేనే కేసీఆర్ కు ముందు నుంచి సెంటిమెంటే. ఏ పని చేసినా ఇక్కడి నుంచే మొదలు పెట్టడం ఆయనకు అలవాటే. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడబోతున్నారన్న దానిపై ప్రజలు, పార్టీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్, బీజేపీలో కూడా ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల సభ వేదికగా సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచర గణం కూడా కారెక్కబోతోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఎనర్జీ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పనిచేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తిరుగుబాటు ఎగురవేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అధికార పక్షాన్ని మరింతగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి కేసీఆర్ సభ నాంది పలుకుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కూడా కరీంనగర్ గడ్డపై నుంచే కేసీఆర్ నాంది పలికారు. జగిత్యాల జిల్లా వేదికగా ఆయన ప్రసంగించబోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు చేసే అవకాశం ఉంది. చివరిగా గతేడాది బీఆర్ఎస్ రథోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన బయట కనిపించిన దాఖలాలు లేవు. రైట్, ఇక ఈ సభకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి?
ఎర్రవెల్లి తన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ మరి కాసేపట్లో జగిత్యాల చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్తారు. అటు నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్ళి మరోవైపు ఈ ప్రజా ఆశీర్వాద సభ బహిరంగ సభకు చేరుకుంటారు. ఇప్పటికే ఏర్పాట్లు అయితే మొత్తానికైతే పూర్తయిపోయాయి. ఒకవైపు జనం అంతా కూడా గ్రౌండ్ కు చేరుకుంటున్నారు. గత సంవత్సరం తర్వాత కేసీఆర్ ఈ భారీ బహిరంగ సభలో పాల్గొని ఉండడంతో కూడా జనం కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో ఒకవైపు రైతు భరోసా నిధుల వైపు విడుదల కార్యక్రమంతో ఆయన ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జగిత్యాల భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర వైపు సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని జనానికి వివరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా జీవన్ రెడ్డి గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు ఒకవైపు అనేక సార్లు పనిచేసినటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చారు. ఒకవైపు పార్టీలో తనకు విలువ లేదు. పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని ఒకవైపు వ్యతిరేకిస్తూ ఇటు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఒకవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా ఈ సమావేశానికి తరలి వస్తున్నారు. సభా ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే జనమంతా కూడా చేరుకుంటూ ఉంటున్నారు. 6 గంటల ప్రాంగణం సమయంలో చేరుకుంటారని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు ఒకవైపు దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన పోయిన తర్వాత తలెత్తినటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రకాల హామీలు గుప్పించింది. హామీలు కూడా అమలు చేయడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభా వేదిక నుంచి మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే పొలిటికల్ గా ఈ రోజు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా ఈరోజు సభా వేదికల నుంచి భారీ బహిరంగ సభల ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దీంతో ఏం చెప్తారని చెప్పేసి కూడా ఒకవైపు పొలిటికల్ గా అందరికి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఒకవైపు ఈ ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడం, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కంచుకోటగా ఉంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో పార్టీకి సరైన ఫలితాలు కూడా రాలేకపోయినాయి. ఒకవైపు పార్టీకి సంబంధించి ఇద్దరు, ఒకవైపు జగిత్యాల నుంచి, మరోవైపు మెట్పల్లి నుంచి, మరోవైపు ఇటు సిరిసిల్ల నుంచి కేటీఆర్ మాత్రమే విజయం సాధించారు. మిగతా వాళ్ళంతా కూడా ఓడిపోయారు. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, ఇటు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా పార్టీకి నష్టం జరిగింది. దీంతో రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడానికి ఇది కారణమైందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మొదటి నుంచి పార్టీకి అండగా ఉండేటువంటి ఈ జిల్లాలన్నీ కూడా ఒక్కసారిగా పార్టీకి వ్యతిరేకం కావడంతో కూడా పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో కూడా అధికారం కోల్పోయామని చెప్పి భావిస్తారు. దీంతో పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడం కోసం ఒక్కొక్క జిల్లా వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ జీవన్ రెడ్డి జాయినింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే మరోవైపు రానున్న రోజుల్లో ఇతర జిల్లాలో కూడా పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది పార్టీ క్యాడర్ అంతా కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఈ భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఇచ్చే మెసేజ్ ఏముంటుందని చెప్పేసి కూడా క్యాడర్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. చాలా మంది చూస్తున్నాం, చాలా మంది నాయకులు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ జగిత్యాలలో సంబంధించి ఇక్కడికి రాబోతున్నారు. జగిత్యాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ లో ఆయన దిగనున్నారు. అక్కడి నుంచి మరోవైపు జగిత్యాల పట్టణానికి చేరుకొని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్తారు. జీవన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్ళి పార్టీ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాతనే ఇక్కడికి సభా ప్రాంగణానికి ప్రజా ఆశీర్వాద సభకు వచ్చి ప్రసంగిస్తారు. మొత్తానికైతే కేసీఆర్ నిషేధిస్తారు. ఒకవైపు రీసెంట్ పరిణామాల్లో రీసెంట్ గా పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోయింది. ఒకవైపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరోసారి మేమే అధికారంలోకి వస్తాము, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వాటిని ఏ విధంగా తిప్పికొడతారు, ఎలాంటి ఎదురుదాడి చేస్తారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రత్యారోపణలు కావచ్చు, వీటన్నిటికి కూడా
కేసీఆర్ ఈ సభా వేదిక నుంచే ఒకవైపు వారికి ఒక మెసేజ్ ఇస్తారని చెప్పేసి భావిస్తారు. రాష్ట్ర క్యాడర్ అంతా కూడా ఏడాది కాలం తర్వాత కేసీఆర్ బయటకు వస్తుండడంతో కూడా ఈ భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఇచ్చే మెసేజ్ కోసం యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికైతే రీసెంట్ జరిగినటువంటి ఒకవైపు పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. అధికారంలో లేకున్నప్పటికీ కూడా అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు సాధించామన్న ధీమాలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పార్టీకి నాయకుల్లో, కార్యకర్తల్లో మంచి ఇప్పటికీ ఫాలోయింగ్ ఉన్నది. కేసీఆర్ పైన, పార్టీ పైన అభిమానం ఉన్నది. దాన్ని కాపాడుకొని దాన్ని నాయకత్వం ఒడిసి పట్టుకుంటే మళ్ళీ అధికారం మాదే అనే ఒక భావనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మొత్తానికైతే పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ రాక కోసం చాలా మంది వివిధ వర్గాలను కూడా ఎదురు మనం చూస్తున్నాము. కేసీఆర్ మళ్ళీ రావాలి. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మా సమస్యలు పట్టించుకోవట్లేదు, లాభాల్లో వాటా తీసుకొని కార్మికులకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒకవైపు కొంతమంది నిరుద్యోగ యువకులు, సింగరేణి కార్మికులంతా కూడా ఇక్కడికి ప్లకార్డులు పట్టుకొని వారి వారి నిరసనను వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కు కలవడం కోసం కొద్ది కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. సరైన సమయంలో బయటికి వస్తారని చెప్పేసి కూడా భావిస్తారు. మరోవైపు ఇటు బీసీ కోర్స్ కమిషన్ నివేదిక కోసం ఒకవైపు హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన అది తీర్పునివ్వనుంది ఉంది. దానిపైన ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిపైన హరీష్ రావు, అదేవిధంగా వజ్రరాజు రవిచంద్ర, బోయినపల్లి వినోద్ కుమార్ అంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు కేటీఆర్ కూడా ఈ సమావేశానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ సభ కొనసాగబోతుంది. ఇటీవలనే కేటీఆర్, హరీష్ రావు సభా ప్రాంగణానికి వచ్చి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించి వెళ్లారు. మనం చూస్తున్నాం సభా ప్రాంగణానికి పార్టీ నాయకులు కూడా చేరుకుంటున్నారు. చాలా మంది మహిళలు ఉత్సాహంగా కేసీఆర్ రాక కోసం ఆయనకు వెల్కమ్ చెబుతూ ప్లకార్డులు పట్టుకొని ఇక్కడ తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ ఏడాది తర్వాత జనంలోకి వస్తున్నంతో కూడా ఆయన ఇచ్చే మెసేజ్ కోసం యావత్ తెలంగాణ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, 2 కీ విజువల్స్ మనం ఆయన స్క్రీన్ మీద చూస్తున్నాము. ఫస్ట్ బాక్స్ లో కేసీఆర్ ఆల్రెడీ జగిత్యాలకు చేరుకోబోయే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. హెలికాప్టర్ లో కేసీఆర్ ప్రయాణించే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో జగిత్యాలలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది, మాట్లాడబోతున్నారు. అయితే ఎలాంటి అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడతారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. మరోవైపు సెకండ్ బాక్స్ లో మనం మేడిగడ్డలో ఉన్న రైట్ నౌ సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి ఆల్రెడీ మంత్రి బృందంతో చేరుకున్నారు. మేడిగడ్డని సందర్శించడానికి, బ్యారేజ్ ని సందర్శించడానికి అక్కడ ఉన్నతాధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన కూడా ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఓవైపు కేసీఆర్ సభ ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సభలో ప్రసంగించే అవకాశం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రసంగంలో ప్రస్తావించే ఛాన్స్ ఉందన్న ఉత్కంఠ అయితే అందరిలో నెలకొంది అని చెప్పొచ్చు. 2 కీ సిచ్యువేషన్స్ మనం 2 బాక్సెస్ లో క్లియర్ గా చూస్తున్నాము. సో ఎవరు ఏ అంశానికి సంబంధించి మాట్లాడతారో అనేది తెలియాలంటే ఇంకొన్ని నిమిషాలు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. I am scanning inside the ground up to a depth of 30 meters. So whatever that is getting recorded in my system. With that wave velocity, the different waves will travel with the
different velocities, so that with the wave velocities we will see what kind of loose material is. Let's understand. So how many, what is our issue? As of now, sir, we only came yesterday night and then we took some sample record. We are getting some low velocity at one place, so that we can show in the system. So this is a, When we are doing this, I request you, whatever the drill hole which were done earlier, kindly also take them for the confirmatory, because we are doing geophysical. Yes, We need its confirmative sure. confirmation also by either drilling or by having the actual data. Yes, So now those boreholes are actually, we are having certain codes and so you just re-examine all those things. Yes, yes, sir. Actually, as per the analysis, that we are actually having the 3 meters of sand. You can see that 3 meters of sand in the GPR also, in here also. Then after that, whatever that GI, that ground improvement that they did, like concrete, that also we have seen. And below that, whatever the clay material that we have seen, and up to 30 to 40 meters, Clay and what? that is beyond this, that is 7 meters, that we can show it clearly. Then after that, we are getting at one side 30 meters and at other side 40 meters of hard. So that probably we can show when we go to that. Sir, actually this we are integrating with the transport. CWPR is doing the transport.